You're a superhero. హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ గోదావరి అబ్బాయి ప్రిన్స్ రమేష్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో అనుకుంటున్నారా? హైవేకి దగ్గరలో పచ్చని పంట పొలాల మధ్యలో స్వయంభూగా వెలిసిన శ్రీ సింగమ్మ తల్లి ఆలయ దర్శనం చేసుకుందాం. ఈ ఆలయం గురించి పంతులు గారు స్వయంగా మనతో కూడా మాట్లాడారు. సో అది కూడా విందాం. ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ చెట్టు కనిపిస్తుందో అమ్మవారు ఈ చెట్టులోనే స్వయంభూగా వెలిశారు. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ బటన్ ప్రెస్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. మీకు ఏమనిపించిందో అనేది నాకు కామెంట్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకెందుకు మరి ఆలస్యం, ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న పచ్చని పంట పొలాల్ని చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఇంకెందుకు మరి ఆలస్యం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. చూస్తున్నారు కదండి, నాకు తెలిసి పంట పొలాల మధ్యలో అమ్మవారిని మీరు ఎప్పుడు చూసుండరు. కానీ ఈ ఆలయం దర్శించడానికి చాలా దూరాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఇంతకీ ప్లేస్ ఎక్కడ చెప్పలేదనుకుంటున్నారా? ఇది దేవరపల్లికి దగ్గరలో ఎర్నగూడెం చివరన సూర్యనారాయణపురంలో వెలిసినటువంటి శ్రీ సింగమ్మ అమ్మవారి ఆలయం అండి. ఇక్కడ మీరు ఏదైతే చెట్టును చూస్తున్నారో అమ్మవారు ఈ చెట్టులోనే స్వయంభూగా 1000 సంవత్సరాల క్రితమే ఉద్భవించారని చెప్పేసి ఇక్కడ మనకి పంతులు గారు అనేది చెప్పారు. తరువాత మనకి పక్కనే అమ్మవారి ఆలయాన్ని ప్రతిష్ఠించడం కూడా జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామ శివారులో వెలిసినటువంటి అనంతపల్లి ఎర్నగూడెం మయాన్ని వెలిసినటువంటి సూర్యాపురంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ సింగంతల్లి అమ్మవారు ఆలయం అండి. ఇది సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారు. స్వయంభూగా వెలిసారు ఇక్కడ అమ్మవారు. ప్రతి ఆదివారం మంగళవారం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి బాగా వస్తారండి ఇక్కడికి. అమ్మవారు బాగా పురాతనమైనటువంటి మహా శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఏదైనా కోరుకుని 5 ఆదివారాలు కానీ 5 మంగళవారాలు కానీ అమ్మవారి దర్శనానికి వస్తే కనుక తప్పకుండా కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అదే కాకుండా జనవరి 21వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి వార్షికోత్సవాలు అనేవి జరుగుతాయి. ఆలయాన్ని నిర్మించింది అయితే ఆలయ ధర్మకర్త పుట్టా వెంకట నాగేశ్వరరావు గారు, మా నాన్నగారు. 2016లో ఆయన స్వర్గస్థులు అయ్యారు. ఆయన తదనంతరం వాళ్ళ అబ్బాయి నా పేరు వచ్చి బాలసుబ్రహ్మణ్యం అండి, నాని అంటారు. ఆలయాన్ని మొత్తం చూసి అమ్మవారి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసేది మేమేనండి. మహాశక్తివంతమైన అమ్మవారండి, శ్రీ శ్రీ సింగమ్మతల్లి అమ్మవారండి. పూర్వం అమ్మవారు పెళ్ళిళ్ళకి ఇంకా ఏదైనా శుభముహూర్తాలకే నగలు ఎరువిచ్చేదండి అమ్మవారు. అయితే ఏంటంటే కొన్ని కారణాల వల్ల మనుషుల్లో స్వార్థం పెరగడం వల్ల అమ్మవారు జనాలకు కనిపించడం తగ్గిందండి. నగలు కూడా ఎరవడం మానేసింది. అలాగని చెప్పి అమ్మవారిని తక్కువ అంచనా వేయడానికి లేదండి. మహాశక్తి, మంచి పవర్ఫుల్ అయినటువంటి దేవతండి అమ్మవారు. ఏదన్నా కోరుకుని ఒక 5 ఆదివారాలు 5 మంగళవారాలు వస్తే కనుక తప్పకుండా కోరిక నెరవేరుతుందండి. జై భవాని. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి PrinceRamesh2959. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్. ఆల్ ది బెస్ట్.